నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజహర్షిష. సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచన. రహదారి నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్టాపర్లను ప్రారంభించిన ఎస్పీ గౌస్ ఆలం. మాబ్ ఆపరేషన్పై సాయుధ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణలో పాల్గొన్న ఎస్పీ. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది విధులపై విస్తృత అవగాహన. వయోవృద్ధులు సైబర్ మోసాలకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం. సైబర్ నేరాలపై వయోవృద్ధులకు అవగాహన కల్పించిన అధికారులు. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ డీఎస్పీ. వేలాలో సోయా కొనుగోళ్లను నిలిపివేయడంతో ఆందోళనకు దిగిన అన్నదాతలు. తేమ శాతం నిబంధనల పట్ల రైతుల్లో తీవ్ర అసహనం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్. జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఇండ్ల గుర్తింపు, స్టిక్కరింగ్ ప్రక్రియను బుధవారం ప్రారంభించగా కలెక్టర్ రాజర్షిష స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న సర్వేను పర్యవేక్షించారు. పకడ్బందీగా సర్వేను పూర్తి చేయాలని, ప్రజలు సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎటువంటి పొరపాట్లు దొరలకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా పాలనా అధికారి రాజహర్షిష సూచించారు. బుధవారం నుండి ఇంటింటి సర్వే ప్రారంభం కాగా స్టిక్కరింగ్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో జరిగిన సర్వేను పరిశీలించి ఎన్యూమరేటర్లు అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఇండ్ల గుర్తింపు వివరాల నమోదు, స్టిక్కరింగ్ చేస్తున్న తీరును చూసి పలు సూచనలు చేశారు. కాలనీకి వచ్చిన కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, స్థానికులు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం సత్కరించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్ అంబకంటి అశోక్ అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజహర్షిష మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 197,000 కుటుంబాలను గుర్తించామని, బుధవారం నుండి ఇండ్ల గుర్తింపు ప్రారంభమైందని అన్నారు. 2021 ఎమ్యూనరేటర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వే 213 మంది సూపర్వైజర్లతో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఎస్జిటి ఉద్యోగులకు 2 రోజులుగా శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఆధార్, రేషన్, పట్టా, పాస్బుక్ ఇతర వివరాలకు సంబంధించి సిబ్బందికి తెలియజేయాలని, సర్వేకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈరోజు ఈ సమగ్ర కుటుంబ సర్వే, సమగ్ర ఇంటి కుటుంబ సర్వే సంబంధించిన ఈరోజు ఈ హౌస్ లిస్టింగ్, తర్వాత ఈ హౌస్ స్టిక్కరింగ్ కార్యక్రమం కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో సుమారుగా 1,97,000 కుటుంబం ఇట్లా మనం గుర్తింప చేయడం జరిగింది. 1.97 lakh హౌస్ హోల్డ్స్. దీనికి సంబంధించిన 2012 ఇట్లా మనం ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన 213 అట్లా సూపర్వైజర్స్ కూడా వీళ్ళకి నమోదు చేయడం జరిగింది. మొన్న ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్డిటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మళ్ళీ ఐడెంటిఫై చేసి 4th నాడు అండ్ తర్వాత నిన్న కూడా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మొత్తం కిట్తో సహా, తర్వాత ఈ హౌస్ లిస్టింగ్ ఫామ్తో సహా, స్టిక్కరింగ్తో సహా ఈరోజు వాళ్ళకి పంపించడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో ఇక్కడ వార్డ్ 37లో స్థానిక కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు వారందరితో కూడా కలిసి ఈరోజు ఒక 3-4 హౌస్ హోల్డ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో వారు ముందు పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయ్యారు కాబట్టి తర్వాత మేజర్గా మున్సిపాలిటీలో అంటే ఎవరైతే ఎన్యూమరేటర్ ఉన్నారో వీళ్ళకి ఒక బిల్ కలెక్టర్తో పాటు హౌస్ నంబర్స్ కూడా వీళ్ళకి ముందే ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు హౌస్ హోల్డ్ ఐడెంటిఫికేషన్ కానీ తర్వాత స్థానిక కౌన్సిలర్ కూడా దగ్గరే ఉండి అది మానిటర్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈజీగా మనం నమోదు చేయడానికి అవకాశం ఉంది. ప్రయాణ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. పట్టణానికి చెందిన ఓం ప్రకాష్ అగర్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 20 స్టాపర్లను అందచేయగా వాటిని ఎస్పీ ప్రారంభించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రజలందరూ పాటిస్తూ ప్రమాదరహిత ప్రయాణాలు చేయాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. పట్టణానికి చెందిన ఓం ప్రకాష్ అగర్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 3 లక్షల విలువ చేసే 20 స్టాపర్లను అందచేయగా కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరయ్యారు.
విరాళంగా ఇచ్చిన స్టాపర్లను అతిథుల సమక్షంలో ప్రారంభించారు. అత్యంత నాణ్యత కలిగిన స్టాపర్లను అందించిన అగర్వాల్, ఓంప్రకాష్తో పాటు వారి కుటుంబీకులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు సునీల్, కరుణాకర్, ప్రణయ్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌసాలం మాట్లాడుతూ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. స్టాపర్లను రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ట్రాఫిక్ నియంత్రణకై వినియోగించాలని అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపవద్దన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతినిత్యం అప్రమత్తంగా ఉంటూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. बेटे गजानंद नमित उनकी तरफ से 20 ट्रैफिक बैरिकेड्स स्टॉपर्स स्पॉन्सर किए गए हैं. ओम प्रकाश अग्रवाल जी उनके फैमिली का पुलिस से बहुत अच्छा कोऑपरेशन रहा है इससे पहले भी, और पुलिस को हेल्प करने के लिए उनकी तरफ से ये 20 बैरिकेड्स जो ट्रैफिक एनफोर्समेंट एंड रोड एक्सीडेंट प्रिवेंट करने के लिए बहुत हमारे काम आएंगे. स्पेशली ये बैरिकेड्स इन्होंने छत्तीसगढ़ से बनवाए हैं, जहाँ हर बैरिकेड्स में रेडियम स्टिकर लगाया है और ट्रैफिक स्लोगन्स लगाए हैं. तो नाइट टाइम में इसका स्पेशलिटी है कि नाइट टाइम में इट विल रिफ्लेक्ट करेगा, तो लोगों को पता लगेगा कि बैरिकेड्स रखा हुआ है यहाँ पे स्लो डाउन करना है या फिर यहाँ ट्रैफिक रेस्ट्रिक्शन है. तो ये बैरिकेड स्पॉन्सर करने के लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ इनका. జిల్లా పోలీసు సాయుధ కార్యాలయంలో బుధవారం మాబ్ ఆపరేషన్ శిక్షణను అందజేశారు. ఎస్పీ గౌసాలం కార్యక్రమంలో పాల్గొని మాబ్ ఆపరేషన్ సమయంలో విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు స్వీయ రక్షణతో పాటు ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడే సమయంలో చేసే మాబ్ ఆపరేషన్ శిక్షణను సాయుధ సిబ్బందికి అందజేశారు. అల్లరి మూకలు, అసాంఘిక శక్తుల నుండి ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడే సమయంలో చేయవలసిన విధులపై ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేయగా ఎస్పీ పరిశీలించారు. అల్లరి మూకల విధ్వంసం ఎక్కువగా ఉన్న సమయంలో రాళ్ల దాడి, కర్రలతో దాడి లాంటి సందర్భాలు ఏర్పడతాయని, వాటిని ఎదుర్కొనే విధంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అప్రమత్తమై ఉండాలని ఎస్పీ తెలిపారు. ఘటనలో గాయపడిన ప్రజలను కాపాడడానికి చేయవలసిన డ్రిల్ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎక్కువ మంది అల్లరి మూకలు పోలీసులపై దాడి చేసినప్పుడు అడ్డుకోవాల్సిన తీరుపై శిక్షణను అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. तुम्हारा मजमा कानून खिलाफ करा दिया गया है. तुम यहाँ से मुंतशिर हो जाओ. पुलिस नहीं तुम पर गोलीबार करेगी. ये लाल झंडा पड़कर भाग जाओ, चले जाओ, भाग जाओ. 2024-25 ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును ఈ నెల 26 లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని డిఐఈఓ రవీంద్ర కుమార్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవంబర్ లోపల ఫీజు చెల్లింపు చేయకపోతే 100 రూపాయల అపరాధ రుసుముతోని 27/11/24 నుంచి 4 డిసెంబర్ 2024 వరకు ఉంది. అదేవిధంగా 500 రూపాయల అపరాధ రుసుముతోని 5/12/24 నుండి 11/12/24 వరకు ఉన్నది. అయినప్పటికీ తర్వాత కూడా చెల్లింపు చేయకపోతే 1000 రూపాయల అపరాధ రుసుముతోని 12/12/24 నుండి 18/12/24 వరకు ఉన్నది. అయినప్పటికీ చెల్లింపు చేయకపోయినట్టు 2000 రూపాయల ఫైన్ తోటి స్టార్ట్ అవుతున్నది. ఇది 19th డిసెంబర్ 2024 టు 27th డిసెంబర్ 2024 వరకు ఆ సంబంధ కళాశాలలో అపరాధ చెల్లింపు చేసి పరిశీలిస్తారు. వయోవృద్ధులు సైబర్ నేరాలకు గురి కాకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సైబర్ క్రైమ్ డీఎస్పీ హబీబుల్లా పాల్గొని సైబర్ మోసాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వయోవృద్ధులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అవసరం ఉందని సైబర్ క్రైమ్ డీఎస్పీ హబీబుల్లా అన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో సైబర్ నేరాలపై సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించారు. ఐటీ కోర్ సిబ్బంది సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసే విధానం, ఓటీపీ అడిగే తీరుపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ డీఎస్పీ హబీబుల్లా మాట్లాడుతూ వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటీవల హైదరాబాద్లో 3 సీనియర్ సిటిజన్ల నుండి దాదాపు 10 కోట్ల రూపాయలు దోచుకున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్ట్ టైం జాబులు, యాప్ల పేరిట డబ్బుల వసూళ్లు ఇటీవల కాలంలో పెరిగాయని, అటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అపరిచిత నంబర్ల నుండి ఫోన్ కాల్స్ వచ్చి ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని తెలిపారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ వెడ్నెస్డే సైబర్ జాగృతి దివస్ ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ ఈ వీక్ ఈ వెడ్నెస్డే సీనియర్ సిటిజన్స్ గురించి పెట్టడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 3 సీనియర్ సిటిజన్స్ దాదాపు 10 కోట్లు లాస్ట్ మంత్ ఈ సైబర్ మోసగాళ్లతో లాస్ అవ్వడం జరిగింది. దాని గురించి ఈ పునరా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు వేరియస్ టైప్స్ మీరు ఆల్రెడీ మన టీవీలో చూశారు. వీడియోగ్రఫీ మా ఐటీ కోర్ అయినా చూపించారు. దాంట్లో రకరకాల అపరాధ ఎట జరుగుతుంది. కొంతమంది ఓటీపీ చెప్పడం వల్ల డబ్బులు ఎట్టపోయినాయి. తర్వాత ఈ పార్ట్ టైం జాబ్ అని చెప్పి చూడడం. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మన స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి డబ్బులు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ యాప్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మన ఆదిలాబాద్లోనే ఒక డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసరు ఆయన దాదాపు 79 lakhs లాస్ అవ్వడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే మన వాట్సాప్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. బేలా సబ్ మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించి తమ ఆవేదనను వెళ్లగక్కారు. గత వారం రోజుల కిందట కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోగా తిరిగి బుధవారం ప్రారంభం కావడంతో గంపెడాశలతో రైతులు తమ పంటను తీసుకొని మార్కెట్ యార్డు వద్దకు వచ్చారు. ఇదే సమయంలో తేమ నిబంధనల పేరిట కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ రహదారిపై ధర్నా నిర్వహించి తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వాలు అధికార యంత్రాంగ వైఖరికి నిరసనగా పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. విషయం తెలుసుకున్న బేలా తహసీల్దార్ అక్కడికి చేరుకొని మార్కెట్ అధికారులను పిలిపించి మాట్లాడడంతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సోయా కొనుగోళ్ల సమయంలో ప్రతిసారి ఏదో ఒక సాకు చూపుతూ కొనుగోలుకు అడ్డుపడుతున్నారని అన్నారు. దీపావళి కంటే ముందుగానే కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయిందని, బుధవారం ఎంతో ఆశతో వచ్చిన రైతులకు తిరిగి తేమ సాకు చూపుతూ కొనుగోళ్లను ఆపడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను సాఫీగా చేపట్టాలని డిమాండ్ చేశారు. మధ్యలో దీపావళి నుంచి 4 రోజులు సోయా కొనుగోలు బంద్ ఉంటే ఈ రోజే ప్రారంభమైనవి. ఇంత మంచి సోయాలు సెలెక్ట్ కాలేదు, మాయిచర్ ఎక్కువ ఉందని ఏముందో చెప్తలేరు. కానీ ఈ సోయా కొనుగోలు చేస్తలేరు, రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసిండ్రో అని అడిగితే గతంలో కొనుగోలు చేసిన సోయా బస్తాల్లో 600 బస్తాలు రిటర్న్ వచ్చినాయి కాబట్టి మేము ఇప్పుడు తీసుకుంటలేమని వాళ్ళు చెప్తా ఉన్నారు. 600 అంటే అంతకుముందు తప్పు చేసింది ఉంటే ఇప్పుడు ఈ సరుకు రిటర్న్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి మద్దతు ధర కొనుగోలు చేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా కొనుగోలు జరిపి మధ్యవర్తిగా ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మార్కెట్ డిఎం గారు ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. వచ్చి ఈ సరుకు ఎందుకు కొనుగోలు చేస్తలేరు మాకు చెప్పే వరకు మేము ఈ ధర్నా ఇలాగే కొనసాగిస్తాం. జిల్లాలోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. ఇటీవల అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించిన ప్రకారం మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు నేతలు వినతి పత్రాలు అందజేశారు. పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే జైనత్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ శ్యామ్ సుందర్కు వినతి పత్రం అందించారు. అనంతరం మార్కెట్ యార్డ్లో సోయా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్, గణేష్ యాదవ్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి దత్తాత్రి మాట్లాడుతూ పత్తి మద్దతు ధర విషయంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు.
పెట్టుబడి ఖర్చులకు మద్దతు ధరకు పొంతన ఉండడం లేదన్నారు. జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన తేమ నిబంధనలను విధించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ఈ నెల 18న నిర్వహించనున్న ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అఖిలపక్ష తరఫున అధిక సంఖ్యలో మండల రైతులందరూ కూడా పాల్గొని ఆ ధర్నాను జయప్రదం చేయాలని 2 అంశాల మీద ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాస్తవంగా తేమ శాతానికి సంబంధించినటువంటి అంశం, తేమ శాతం 18 వరకు తీసుకోవాలనేటువంటిది. రెండవది, మొదటి విడత రైతు బంధు ఇవ్వలేదు జూన్లో, ఇప్పుడు రెండో విడత ఈ నవంబర్లో ఇవ్వాలి. 2 విడతలు కలిపి ఒకేసారి 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలనేటువంటి ఈ రైతు భరోసా మీద కూడా రేపు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందుకని ప్రభుత్వం ఒకటి ఆలోచించాలా. ఈరోజు రైతు పెట్టుబడి అనేటువంటిది ఇస్తామన్నప్పుడు పెట్టుబడి ఖచ్చితంగా ఇస్తేనే రైతులు ఇంకా సాగు చేసుకోవడానికి, అధికంగా సాగు చేసుకోవడానికి, ఎక్కువ ఉత్పత్తి చేసుకోవడానికి డబ్బులు అనేటువంటి అవసరం. కాబట్టి అప్పుడు నిర్ణయించినటువంటి రైతు బంధు ఏదైతే దాని పేరు రైతు భరోసాగా మార్చి ఈరోజు 15,000 ఇస్తామనేటువంటి చెప్పడం జరిగింది. ఆ భరోసాల రైతులు ఉన్నారు, ఏదైతే రైతు భరోసా అని పేరు పెట్టారో రైతులు భరోసాలో ఉన్నారు వస్తుందని. అందుకనే ఇప్పటి వరకు కూడా దాని మాటనే లేదనేటువంటి చెప్పొచ్చు. పత్తిలో తేమ శాతం లేకుండా రైతులు మార్కెట్కు తీసుకువచ్చి సీసీఐ కేటాయించిన మద్దతు ధర పొందాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శి మధుకర్ అన్నారు. బేలా మండల కేంద్రంలో బుధవారం పత్తి కొనుగోలును ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రానికి పూజలు చేసిన అనంతరం తొలి రైతును శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, సిపిఓ సుధీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రైవేట్ వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర 7,521 రూపాయలుగా నిర్ణయించారని, రైతులు తేమ శాతం లేకుండా మార్కెట్కు పత్తిని తీసుకొచ్చి మంచి ధర పొందాలని సూచించారు. అదేవిధంగా సిపిఓ సుధీర్ మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలుకు బేలాలో సిద్ధంగా ఉన్నామని, తేమ తక్కువగా ఉన్న పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. अच्छा खाते पीते बोले तो अच्छे खाने वाले। हाँ राइट। जय जय। కృషి విజ్ఞాన కేంద్రం దత్తత గ్రామమైన తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో పశు పోషకులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ కిషన్ హాజరై పశు పోషకులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు డాక్టర్ శివచరణ్, మోహన్ దాస్, రాజేశ్వర్, మండల పశు వైద్యాధికారి డాక్టర్ లావణ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా పశు వైద్యాధికారి కిషన్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని రైతుల పశు సంపద కోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగణన కోసం ప్రత్యేక సర్వే రానున్న 2 రోజుల్లో ప్రారంభమవుతుందని, రైతులు తమ దగ్గర ఉన్న పశువులు, వాటి వివరాలను అందించి సర్వేకు సహకరించాలని కోరారు. ప్రైవేటు రంగంలోనూ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారిని మిల్కా సూచించారు. బుధవారం పట్టణంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో కేఎల్ గ్రూప్ సంస్థలో ఉద్యోగాల కోసం జాబ్ మేళాను నిర్వహించారు. సూపర్వైజర్, హెల్పర్స్ ఉద్యోగాల కోసం మేళా నిర్వహించగా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారి ధృవపత్రాలను పరిశీలించారు. వీరికి హైదరాబాద్లోని మేడ్చల్లో గల కేఎల్ గ్రూప్ వేర్ హౌస్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కంపెనీ ప్రతినిధి అశోక్ వివరించారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారిని మిల్కా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు రంగంలోనూ ఉన్నతంగా ఎదగవచ్చని అన్నారు. ప్రస్తుత జాబ్ మేళాలో 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు 17,000 రూపాయల వేతనంతో ఉద్యోగం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా కంపెనీలను ఎంపిక చేసి అందులో ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఎటువంటి ఆందోళన చెందకుండా ఉద్యోగాల్లో చేరి మంచి గుర్తింపు సాధించాలని సూచించారు. ఈరోజు మనము జాబ్ మేళా నిర్వహించడం జరిగింది కేఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో. మరి వారికి సూపర్వైజర్స్ హెల్పర్స్ అవసరం ఉంది కాబట్టి మన జిల్లాని వాళ్ళు ఎంచుకొని ఇక్కడ
ఈ జాబ్ మేళాను మనము నిర్వహించాము. దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. 10th క్వాలిఫైడ్ ఉన్న పిల్లలందరూ ఎలిజిబుల్ అని ఇచ్చారు. దీనికి మరి సూపర్వైజర్స్కి వచ్చేసి 17,000 వరకు శాలరీ ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ తీసేసి వాళ్ళకు టేక్ హోమే 17,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళు ఉన్న చోటి అంటే మేడ్చల్ నుంచి వాళ్ళ వేర్ హౌస్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. వాళ్ళ డ్యూటీ అవర్స్లో వాళ్ళకు ఇది ఫుడ్ కూడా వాళ్ళకు ఫ్రీ ఇవ్వబడుతుంది. కానీ వీళ్ళందరికీ తెలియపరిచినాం. తలమడుగు మండలం సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని పలువురు వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనాల పత్రాలను పరిశీలించి తప్పనిసరిగా వాటిని దగ్గర ఉంచుకోవాలని సూచించారు. గత కొద్ది రోజులుగా అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్ఐ అంజమ్మ మాట్లాడుతూ ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ వాహనాలను నడపాలన్నారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం చేయకూడదని తెలిపారు. అధిక స్పీడ్తో ప్రయాణం చేసినా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్లోడు, అంతేకాకుండా గూడ్స్ వెహికల్స్ ఎక్కువ లోడు వేసుకొని తీసుకుపోవడం, ఎక్కువ క్యారీ చేయడం, కానీ ఆటోలల్లో ఎక్కువ ప్యాసింజర్లను నింపుకోవడము, అంతేకాకుండా హెల్మెట్ లేకుండా 2 వీలర్ల మీద వెళ్ళడము. ప్రస్తుత సమాజంలో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటూ ప్రజాసేవ చేయడానికి తన డిఎస్సి ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగినట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం గంగాధర్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను 26 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో వివిధ స్థాయిలో ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా పనిచేసి ఇటీవలే నేను పదవి విరమణ తీసుకొని ప్రజాక్షేత్రంలో రావాలనే ఉద్దేశంతో, కృతనిశ్చయంతో అన్ని విధాలుగా ఆలోచించి కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషుల యొక్క మద్దతుతో నేను ఈ ప్రజాక్షేత్రం అనే వేదికలోకి రావడానికి నేను సన్నద్ధమైనాను. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిఏలను వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శశికాంత్ డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శశికాంత్ మాట్లాడుతూ మెడికల్ అలవెన్స్ను 3,000కు పెంచాలని అన్నారు. సీనియర్ సిటిజన్లకు మిగిలిన రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు 50% రాయితీ కల్పిస్తున్నారని, అదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. అనంతరం అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజహర్షిష. సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచన. రహదారి నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్టాపర్లను ప్రారంభించిన ఎస్పీ గౌస్ ఆలం. మాబ్ ఆపరేషన్పై సాయుధ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణలో పాల్గొన్న ఎస్పీ. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది విధులపై విస్తృత అవగాహన. వయోవృద్ధులు సైబర్ మోసాలకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం. సైబర్ నేరాలపై వయోవృద్ధులకు అవగాహన కల్పించిన అధికారులు. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ డీఎస్పీ. వేలాలో సోయా కొనుగోళ్లను నిలిపివేయడంతో ఆందోళనకు దిగిన అన్నదాతలు. తేమ శాతం నిబంధనల పట్ల రైతుల్లో తీవ్ర అసహనం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.